నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. అప్పట్లో నటీమణులందరూ ఛాయ తక్కువగా ఉన్నవారే. గ్లామర్ లుక్ లేకున్నా కేవలం తమ ప్రతిభతో మెప్పించి పేరు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో బ్లాక్ బ్యూటీగా ఆ రోజుల్లో బాగా పాపులర్ అయింది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ ఆ తరం నుంచి ఈ తరం వరకు ఉన్న కుర్రకారు మధ్య దోచింది అర్చన. ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అప్పట్లో జాకెట్ లేకుండా నటించి సంచలనం సృష్టించింది ఈ అందాల తార. నలుపు వర్ణంతో ఉన్న ముఖంలో ఎగిసిపడే కళ్ళతో భావాల్ని పలికిస్తూ పూరేకుల్లాంటి కళ్ళతో అభినయిస్తూ కేవలం తన యాక్టింగ్ స్కిల్స్తోనే ఇండియన్ సినిమాలను షేక్ చేసిన అర్చన గురించి నేటి సినీ ఆనుముత్యాల్లో తెలుసుకుందాం. అర్చన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించారు. ఆమె అసలు పేరు సుధా. అర్చన పుట్టిన తర్వాత కుటుంబం చెన్నైలో స్థిరపడ్డారు. అక్కడే ఆమె చదువు పూర్తి చేసుకున్నారు. ఆమెకు నటనపై ఆసక్తి ఉండడంతో ఫిలిం స్టడీస్ కోర్సులో చేరారు. ఆమె నల్లగా ఉండడంతో సినిమాలకు పనికిరాదు అనేవారు. కానీ ఆమె నటనతో జాతీయ విన్నర్ అయ్యారు. అర్చనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆ ధైర్యమే ఆమెను సినిమా ప్రయత్నానికి పునాదులు వేసేలా చేసింది. తాయ్ పొంగల్ అనే తమిళ సినిమాతో ఆమె మొదటిసారి తెరపై ప్రేక్షకులకు కనిపించారు. ఆ తర్వాత వచ్చిన కాదల్ ఓవియం చిన్న పాత్రలో నటించింది. కానీ పాత్ర చిన్నదే అయినా ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఆడలేదు. 1981లో మధుర గీత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ 1986లో వచ్చిన నిరీక్షణ ఈమెకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో అర్చన గిరిజన అమ్మాయిగా జాకెట్ లేకుండా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో అది ఒక సంచలనం అని చెప్పాలి. ఈ మూవీ ఆమెకు బాగా పాపులారిటీ తెచ్చింది. ఈ సినిమాతోనే నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒడియా చిత్రాలు ఆమె కనిపించి మెప్పించారు. 1987-88లో వరుసగా 2 జాతీయ చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకుని ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేని రికార్డును సొంతం చేసుకుంది. అర్చన తన పాత్ర బలంగా ఉంటేనే సినిమా ఒప్పుకున్నది. గ్లామర్ రోల్స్ ఆఫర్స్ వచ్చినా తిరస్కరించింది. తన పరిధిలో ఏ పాత్రకు తాను సరిపోతుందో ఆ పాత్రలను నటించేది. అందుకే ఇప్పటికీ ఆమెను ప్రేక్షకులు మర్చిపోలేదు. 1994లో వచ్చిన పచ్చతోరణం తర్వాత ఆమె తెలుగు సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత 2022లో చోర్ బజార్లో నటించి పలకరించారు. తాను నల్లగా ఉన్నానని ఎప్పుడూ పట్టించుకోలేదని, ప్రతిభ ముఖ్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. చూస్తూనే ఉండండి దూత మీడియా.